అవతల వ్యక్తి స్థాయిని పాతాళానికి దింపడానికి మాట ఉండదేమో. ఆతతాయి అంటే భగవంతుడంతటి వాడికి చేసిన తప్పుడు పనికి అంత కోపం వచ్చింది. శిశుహంత దురాత్మకుడు ఆతతాయి, హంతవ్యుడు, చంపి అవతల పారేయవలసిందే వీడిని బతకనివ్వకూడదు. కానీ ద్రౌపది చెప్తున్న మాట కూడా ధర్మ సంబంధంగా విలువైంది. కాబట్టి ఏం చేస్తే వీడిని చంపేసిన కన్నా ఎక్కువ అవమానమో అది చెయ్యి. నేను మీకు ఒకటి చెప్తాను. జంతువులన్నిటిలో మనుష్య జన్మ గొప్పది అని శంకరాచార్యులు వారి వివేక చూడామణిలో యువతల పక్కన పెద్ద పులిని పెట్టి, యువతల పక్కన సింహాన్ని పెట్టి, మధ్యలో ఒక మనిషిని పెట్టి, ఇది పెద్ద పులి, ఇది ఆకలేస్తే చంపేస్తుంది, క్రూరంగా వేటాడుతుంది. దీనికి ఆకలేస్తే ఒక లేడీ గర్భిణి అయ్యుందని కూడా చూడదు, వెంట పడుతుంది. ఒకవేళ ఈనుతున్న లేడిని కూడా ఇది కొట్టి చంపేస్తుంది. కానీ ఇది సహజంగా పెద్ద పులి. అందుకని దీని క్రౌర్యాన్ని సమర్థించడానికి ఓ విషయం ఉంది. పులి కాబట్టి అలా చేస్తూ ఉంటుంది. సింహం ఇది మృగరాజు, ఇది కూడా ఇలాగే ప్రవర్తిస్తుంది. అవతల వారెవరు దానికి అక్కర్లా. దానికి ఆకలేస్తే పంజా పెట్టి కొట్టేస్తుంది. అది భద్రగజమైనా దానికి అక్కర్లా. అది దూకి ఆ ఏనుగు యొక్క కుంభస్థలం మీద కొట్టి ముత్యాలు తింటుంది. ముత్యాలు చెల్లాచెదర చేసి మాంసం తింటుంది. అంత శౌర్యం ఉన్నది. ఎన్నిటినో చంపేస్తుంది. పైకి అందంగా ఉంటుంది, దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు అని రెండిటి గురించి రాస్తే చూసిన వాళ్ళు అబ్బా ఇది పెద్ద పులి, ఇది సింహం నిజమే అంటారు. మధ్యలో ఒక మనిషిని పెట్టి వీడు ఒక రోజున ఇంత నీచకృత్యం చేశాడు. వీడు ఇటు పెద్ద పులిలా పుట్టినవాడు కాదు, ఇటు సింహంలా పుట్టినవాడు కాదు, మనిషిలా పుట్టి అంత క్రూర మృగాల కన్నా క్రూరంగా ప్రవర్తించినవాడు. అందుకని వీణ్ణి ఇక్కడే పెట్టాం మీరు చూడాలని అన్నారు అనుకోండి. అప్పుడు అంతకన్నా పెద్ద శిక్ష ఇంకేమైనా ఉందా అంటే ఒక్కొక్కసారి అంతంత శిక్ష వేసి వాడికి బతికున్నంతకాలం అనుభవించాలి. అందుకే అశ్వత్థామంతటి వాడిని కృష్ణుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు చిరంజీవివై ఉంటావు, కానీ భయంకరమైన క్రూరభూతమై తిరుగుతూ ఉండాలంతే. ఒంటి నిండా భయంకర రూపాన్ని పొంది తిరుగుతావు. ఆవేశంతో రాక్షసుడు ఎలా ఉంటాడో అలా తిరుగుతుంటావు. నిన్నెవ్వరు ఆదరించారు. అంటే ఒక్కొక్కసారి భగవంతుడంతటి వాడు కూడా ఎంత ఆగ్రహాన్ని పొందుతాడో చేయరాని పనులు జరిగితే. పురాణాలు ఎందుకు చదువుతారంటే అలా బ్రతకకూడదు సుమా, తప్పుడు పనులు చేయకూడదు సుమా. దానికి ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసినది మనని అవతల వాళ్ళలో చూడడం. చూస్తే నీ ఉద్వేగం ఆగిపోతుంది. అప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క హృదయాన్ని అందుకున్నాడు అర్జునుడు. అందుకే ఆయన ఏం చేశాడంటే విశ్వస్తుచ్యుడు చక్రశూరుడు మహావీరుండు ఘోరాసిచే అశ్వత్థామ శిరోజముల్ తడిగి చూడాంతర్మహారత్నమున్ శశ్వత్కీర్తి వెలుంగ పుచ్చుకొని పాశవ్రాత బంధంబుల నూడ్చి త్రోచె శిభిరోర్వీభాగంబునన్ బాసిపోన్. ఆ చేతిలో ఉన్న కత్తి తీసుకుని అర్జునుడు ఆ అశ్వత్థామ యొక్క వెంట్రుకలన్నీ తరిగేసి తల మీదవి లోపల ఒక గొప్ప రత్నం వెలుగుతూ ఉంటుంది. అది అశ్వత్థామకు ఉన్నటువంటి గొప్ప అదృష్టం, శివానుగ్రహం. ఆ రత్నాన్ని ఊడబెరికేసి ఆ పాశవ్రాత బంధంబులను, ఆ కట్టేసినటువంటి బంధనాలు తాళ్ళు విప్పేసి